వైఫై న్యూస్ కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్తో పాంస చెన్నారాయణ, వైఫై న్యూస్, జగిత్యాల. దుబాయ్లో ట్రావెల్ బ్యాన్ కేసులో జైలు పాలైన ఎల్లాపూర్ వాసి సీఎంఓ ద్వారా పరిష్కారానికి జి చిన్నారెడ్డి హామీ. యుఏఈ దేశంలోని దుబాయ్లో జగిత్యాల జిల్లా వాసి ఒకరు తన బ్యాంకు ఖాతాను ఇతరులు దుర్వినియోగం చేసిన కేసులో ట్రావెల్ బ్యాన్ కు గురై జైలు పాలైన సంఘటన ఇటీవల జరిగింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు మధుకర్ 27 అనే యువకుని ఖాతా ద్వారా ఎవరో లావాదేవీలు జరిపినందున అజ్మాన్‌లోని కోర్టు అతనిపై ప్రయాణ నిషేధం ట్రావెల్ బ్యాన్ విధించింది. మధుకర్ తల్లిదండ్రులు మల్లవ్వ, అంజయ్యలు మంగళవారం హైదరాబాద్ బేగంపేట్ ప్రజాభవన్‌లో ప్రవాసీ ప్రజావాణిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ధరంపూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సూచన మేరకు ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమిరెడ్డి సహకరించారు. సీఎంఓ ద్వారా ప్రత్యేక శ్రద్ధతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజావాణి ఇన్ఛార్జి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు. గల్ఫ్ దేశంలో జైలు పాలైన మధుకర్కు కాన్ఫ్లూస్ దౌత్య సహకారంతో పాటు న్యాయవాదిని సమకూర్చి ఉచిత న్యాయసహాయం అందించి ఇండియాకు వాపస్ తెప్పించాలని వారు అభ్యర్థించారు. న్యూఢిల్లీలోని భారత విదేశాంగ శాఖతో దుబాయ్లోని భారత రాయబారి కార్యాలయంతో సమన్వయం చేసి తన కుమార్ని ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. వినతి పత్రం ప్రతిని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయ సేవా అధికారి సంస్థకు కూడా పంపారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్, జగిత్యాల.